हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल के स्वागतम। వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ మామిడి పండ్ల వైపే చూస్తారు. పండ్లలో రాజైన మామిడి పండు తినకుండా ఎవరూ ఉండలేరు. మామిడి పళ్ళలో రసాలు, ముక్కలు కట్ చేసుకుని తినే మామిడి పళ్ళు ఉంటాయి. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. చాలామందికి మామిడి పండ్లు అంటే ఇష్టం ఉండదు. కానీ మామిడి పండులో ఉన్న పోషకాల దృష్ట్యా తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో శక్తి, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి. కొంతమందికి మామిడి పండు తింటే కొన్ని అపోహలు ఉంటాయి. వాటి వలన తినటం మానేస్తూ ఉంటారు. జీర్ణక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయని, మామిడి పండు తింటే బరువు పెరుగుతామని వంటి అపోహలు ఉంటాయి. అటువంటి అపోహలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే మామిడి పండుని ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అనేది తెలుసుకుందాం. రాత్రి భోజనం చేసిన తర్వాత మామిడి పండు తింటే మంచిదా కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా మామిడి పండ్లలో 150 క్యాలరీలు ఉంటాయి. రాత్రిపూట మామిడి పండు తినటం వలన శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. రాత్రి సమయంలో మనకు శారీరక శ్రమ ఉండదు కాబట్టి శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయి. అందువలన మామిడి పండును రాత్రి సమయంలో కాకుండా పగటి సమయంలో తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీర ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. మామిడి పండ్లను రాత్రి సమయంలో తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు రాత్రి సమయంలో మామిడి పండ్లను తినకూడదు. శరీరంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఎందుకంటే మనం రాత్రి సమయంలో ఎక్కువగా శారీరక శ్రమ చేయం, పడుకుంటాం. అదే పగటి సమయంలో తీసుకుంటే మనం ఎక్కువగా ఏదో ఒక పని చేస్తూ తిరుగుతూ ఉంటాం కాబట్టి జీర్ణం కూడా బాగా అవుతుంది. మామిడి పండు రాత్రి సమయంలో తింటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాత్రి సమయంలో పెద్దగా పని చేయం కాబట్టి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారు అయితే రాత్రి సమయంలో అస్సలు తినకుండా ఉండటమే మంచిది. అలాగే అజీర్ణ సమస్యలు, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావచ్చు. అందువలన మనం మామిడికాయ ముక్కలు తినాలి అనుకుంటే రాత్రి సమయంలో కాకుండా మధ్యాహ్నం భోజనం సమయంలో తీసుకుంటే చాలా మంచిది. మామిడి పండు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పండు ఇప్పుడు చాలా విరివిగా లభిస్తున్నాయి కాబట్టి మీరు కూడా మామిడి పండ్లను తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు. మామిడి పండు రసం రూపంలో తీసుకోవచ్చు, లేదా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా మామిడి పండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ అందుతాయి. కాస్త అలసట, నీరసం ఉన్నప్పుడు మామిడి పండును తీసుకుంటే శక్తి పెరిగి కాస్త అలసట, నీరసం, నిస్సత్తువ తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో నీరసం వస్తూ ఉంటుంది. ఆ నీరసం కూడా తగ్గుతుంది. మామిడి పండులో బీటా కెరోటిన్, ఐరన్ వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, కాపర్, పోలెట్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపించి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి మామిడి పండులో ఉండే ఫైబర్ సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచటానికి ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచడమే కాకుండా రక్తం సరఫరా బాగా జరగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మామిడి పండులో ఉండే మెగ్నీషియం థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. చూసారుగా, మామిడి పండును పగటి సమయంలో తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ప్రస్తుతం మామిడి పళ్ళు చాలా విరివిగా లభిస్తున్నాయి కాబట్టి మీరు కూడా తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు పొందటానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.